రేణు దేశాయ్ అనే సినీ నటి, ఐ డోంట్ డిస్లైక్ హర్, బట్ ఐ థింక్ షీఈస్ క్లూలెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ద సిస్టమ్ షుడ్ వర్క్. విపరీతమైన ఆవేశం, ఆలోచనలో మాత్రం చాలా లోపం ఉంది. జంతువులకి నా సిద్ధాంతంలో, లిబర్టేరియన్ ఐడియాలజీలో, స్వేచ్ఛావాద సిద్ధాంతంలో మనుషులకు హక్కులు ఉంటాయి కానీ జంతువులకు హక్కులు ఉండవు. మానవ హక్కులు ఆర్ దేర్. యానిమల్స్ డోంట్ హ్యావ్ రైట్స్. యానిమల్ రైట్స్ అనేది అర్ధరహితమైన, మనం లక్షలు కాదు కోట్లలో కోళ్ళను చంపుతాం. ఏమి రైట్ ఉంది కోడికి? దేర్ ఈజ్ నో రైట్. మేకలు, గొర్రెలు, విదేశాల్లో అయితే ఆవులు, బర్రెలు. ఏమండి మన దగ్గర క్రోకోడైల్ అంటాం కదా, మొసలి, ఎంత ప్రొటెక్టెడ్ జీవి. అమెరికాలో మొసలి మాంసం తింటారు. రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద అమ్ముతారు మొసలి తలలు. దేర్ ఆర్ జస్ట్ టూ మెనీ. ఫ్లారిడాలో దే కాల్ ఇట్ అలిగేటర్స్. సరే, మన క్రోకోడైల్కి అలిగేటర్ తేడా ఏంటంటే రెండు మొసళ్ళే, ఒకదాని ముక్కు కొంచెం వెడల్పు ఉంటుంది, ఒకదాని ముక్కు కొంచెం కొత్త ఉంటుంది. వై? యానిమల్స్ డోంట్ హ్యావ్ రైట్స్. ఐ డోంట్ నో వాట్ యానిమల్ రైట్స్ గ్రూప్స్ ఆర్. జంతువులకు హక్కులు ఉండవు. అట్లా అని క్రూరంగా చంపుదామా? కుక్కలంటే అందరికీ ప్రేమ ఉండొచ్చు, పెంచుకోండి కుక్కల్ని. రోడ్ల మీద వదిలేస్తామంటే మనుషుల మీద, పిల్లల మీద దాడి చేస్తున్నాయి. మనుషులకు ఉంటాయి హక్కులు. మీరు మనిషిని చంపారు, జైలుకి వెళ్తారు. మనిషి చెయ్యకుండా జైలుకి వెళ్తారు. మనిషిని చెంప దెబ్బేసిన జైలుకి వెళ్తారు. చట్ట ప్రకారం మనిషి మీద దాడి చేస్తే దట్ ఈస్ అ హోల్ పర్పస్. ప్రభుత్వానికి ఉన్న ప్రధానమైన భూమిక మన ప్రభుత్వాలు మర్చిపోయాయి కానీ నెంబర్ 1 డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్. మీకు ప్రాణహాని జరగకుండా, మీ లిబర్టీ, స్వేచ్ఛగా బ్రతికే విధంగా, అండ్ ప్రాపర్టీ, మీ ఆస్తులకి రక్షణ. అది ప్రభుత్వం చేయాల్సింది ప్రధానమైనది. బట్ ఒకసారి లెట్స్ లిసన్ టు రేణు దేశాయ్ అండ్ ఐల్ టెల్ యూ వాట్ ఈస్ రాంగ్ విత్ వాట్ షీ సేయింగ్. ఐఎమ్ కమింగ్ స్ట్రేట్ టు ద పాయింట్. నాకు ఇటు అటు నేను మాట్లాడను. మన ఇక్కడ ఎందుకు ఉన్నారు? సుప్రీంకోర్టు ఎందుకు ఈ జడ్జ్మెంట్ స్టార్ట్ చేశారు సెప్టెంబర్లో? హ్యూమన్ లైవ్స్, మనుషుల ప్రాణాలు, చిన్నపిల్లల ప్రాణాలు, కుక్కలు కరుస్తున్నాయి, రేబీస్ అవుతుంది, వీళ్ళు చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు, కుక్కలు బైక్స్ ని ఫాలో చేసుకొని వాళ్ళే బైక్ యాక్సిడెంట్స్ అయిపోతాయి. సో వీఆర్ హియర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైవ్స్, కరెక్ట్? మన మనుషుల ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు. మీకు నిజంగా అంత మనుషుల మీద కరుణ, దయ, మాయ అంతా ఉంటే రోజు లక్షల మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్ లో. ఆ ప్రాణాలకి విలువ లేదా? సంవత్సరంలో లక్షల మంది మస్కిటో బైట్స్ తో చనిపోతున్నారు. అందరూ మీ గూగుల్ ఓపెన్ చేసుకొని చేయండి, నా మాట నమ్మద్దు. డస్ ఇట్ మేక్ సెన్స్ వాట్ షీ సేస్? రోజు లక్షల మంది రోడ్ యాక్సిడెంట్ చనిపోతున్నారు, రోజు లక్షల మంది దోమకాటుతో చనిపోతున్నారు. సో ఇట్ ఈస్ బ్యాడ్. రోడ్ యాక్సిడెంట్లు చనిపోకుండా రోడ్డు ప్రభుత్వాలు మేనేజ్ చేస్తే ట్రాఫిక్ లైట్లు పెడతాం, స్పీడ్ లిమిట్లు పెడతాం, టికెట్లు ఇస్తాం, ఆపడానికి ప్రయత్నం చేస్తాం. వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్? అసలు ఏంటి ఆవిడ వాదన నాకు అర్థం కాదు. దెన్ దోమకాటుకు చనిపోతుంటే వీ ఫైట్ అగేన్స్ మస్కిటోస్ ఆల్ ద టైం. పిచ్చిగా చంపి పారదొబ్బేస్తాం. వీ స్ప్రే. అమ్మో దోమ, దాని జీవితం విలువైంది, మనల్ని కాటేసినంత మాత్రం చంపడం అనైతికం, దోమల్ని కాపాడాలి, దోమ హక్కులు అని పోరాడతామా? షీఈ్ ఆర్గ్యూయింగ్ అగేన్స్ హర్ సెల్ఫ్. మనుషులకు హక్కులు ఉంటాయి, జంతువులకు ఉండవు హక్కులు. అంటే మన దృక్పథంలో ఒక మనిషిగా, ఒక పులి హక్కులు వాటి సమాజంలో వాటికుంటాయో నాకు తెలియదు. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ మానవ సమాజంలో మానవుల హక్కులు ఉంటాయి, దోమలకు ఉండవు, కుక్కలకు ఉండవు. ఆ ప్రాణాలకి విలువ లేదా? చిన్నపిల్ల, నాకు తెలిసిన, నేను ఒక జీటీవీలో ఒక ప్రోగ్రామ్ చేశాను, దాంట్లో నాకు ఇష్టం ఉన్న చిన్న బిడ్డ డెంగీతో చనిపోయాడు. సో ఆ చిన్న బిడ్డ ప్రాణం, దానికి విలువ లేదా? సో ఎందుకు లేదు? బ్రహ్మాండంగా ఉంది విలువ. దట్ ఈస్ వై వి ట్రై వెరీ హార్డ్ టు సేవ్ హ్యూమన్ లైఫ్. బట్ యు ఆర్ ఫైటింగ్ టు సేవ్ మస్కిటో లైఫ్. ఆ డెంగ్యూ ఇచ్చిన దోమను కాపాడటానికి మీరు ప్రయత్నిస్తున్నారు. హౌ డిడ్ యూ మిస్ ద బేసిక్ లాజిక్? ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ. సో మీరు why are you doing this? I'm talking to all the dog haters over here. Why are you just being so selective? మనకి ఏం వచ్చిందండి కుక్కల్ని ద్వేషిస్తే? అద్భుతమైన జీవులు. అసలు అవి ఇచ్చినంత ప్రేమ ఎవరికన్నా ఇస్తా? ఇంకా ఏ జంతువైనా. అసలు మనుషులు ప్రేమిస్తారా? మనం కుక్కలు ప్రేమించినంత బాగా కుక్కలు పెంచుకున్న వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారంట. Because of that positive environment of affection and love that they share, unconditional love that they give. Why do people hate dogs? తీటబట్టే. ఇంట్లో పెంచుకోండి, రోడ్ల మీద వదిలేసి మంది మీద వదిలితే ఇబ్బంది. Who will object to dogs being owned by people? శుభ్రంగా ఇంట్లో పెంచుకోండి, మీ ఇంట్లో ఉంచుకోండి. మీ కుక్క ఎవరినో కలిసి బాధ్యత మీది. ఇన్ఫాక్ట్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ శాన్ డియేగో సో బ్యాడ్లీ హర్ట్ బై డాగ్ దే హ్యాడ్ టు పుట్ ఇట్ టు డెత్. వాకింగ్కి వెళ్తే తను పిట్ బుల్ అంటాం కదా, అది ఇంట్లోంచి ఎట్లో తప్పించుకొని బయటకు వచ్చిందంట. కాలు కండ, ద క్యాఫ్ మసిల్, ఏంటి మన మోకాలు కింద వెనక పట్టి పీకేస్తే ఆ కండ 12-14 కుట్లు పడ్డాయండి. ఆ కుక్క మొదటిసారి కాదు,
రెండోసారి మూడోసారి అంటే దే హ్యాడ్ టు కిల్ ఇట్. డెంగ్యూ బాలుడు చనిపోయింటే మస్కిటోస్ మీద దెర్ ఇస్ అ వార్ దట్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ వి ఫైట్. మస్కిటోని కాపాడమని అడిగేది ఈవిడ. కుక్కలు శుభ్రంగా పెంచు, మీరు మంచి రేణు దేశాయ్ గారు కుక్కలు పెంచుకోవచ్చు, ఎవరు అభ్యంతరం చెప్పట్లేరు. రోడ్ల మీద వదిలిపోతున్న వాకింగ్ చిన్నపిల్లలు స్కూళ్ళ నుంచి 5 ఏళ్ల పిల్లలు ఇళ్ళకి పోతుంటే వాళ్ళ మీద దాడులు చేస్తుంటే స్ట్రే డాగ్స్, ఇట్ ఈస్ అ ప్రాబ్లం. అండ్ ఆల్ దీస్ డాగ్ లవర్స్ ఈ స్ట్రే డాగ్స్ అన్ని తీసుకు అందరూ ఇళ్లలో పెంచుకోవచ్చు కదండి. మీ ఇళ్లలో పెంచుకోరు. ఒక దగ్గర మా కాలనీలో ఒక మూలకి కాస్త చీకటిగా ఉంది. మా ఆవిడ ఏదో ఆ మధ్య 1000 steps ఏదో పోటీ ఉండేదండి వాళ్ళ కంపెనీలో, ఎన్ని అడుగులు వేస్తామని. మా ఆవిడకి నేను ఊరికేవాడిని ఈవినింగ్ వాక్ 8:30 ప్రాంతం. మా కమ్యూనిటీలో ఒక 5-6 ఉంటారు డాగ్ లవర్స్, రేణు దేశాయ్ గారు లాంటి వాళ్ళు. చీకట్లో వెళ్ళి ఇంట్లో మిగిలిపోయిన అన్నాలు కూరలు అన్ని తీసుకెళ్ళి వాటికి పెడతారు. కుక్క వింత ఏంటి చెప్పనండి, ఇంత పెడితే 2 పిల్లల్ని కంటాయి, ఇంత పెడితే 5 పిల్లల్ని కంటాయి, ఎంత పెట్టినా అంతకెక్కువ పిల్లల్ని కంటాయి. అండ్ దే కీప్ ఆన్ మల్టిప్లైయింగ్. ఐ డోంట్ డిస్లైక్ డాగ్, బట్ డాగ్ షుడ్ బి ఎ పెట్. మీ ఇంట్లో మీరు పెంచుకోవాలి. రోడ్ల మీద వదిలేస్తా, మీరు రోడ్ల మీద కుక్కలకు అన్నం పెట్టేవాళ్ళని ఈ విధంగా చేయడం వాళ్ళని అంటాం సమంజసం కాదంటే దే ఆర్ మల్టిప్లైయింగ్. నో, దెర్ ఇస్ అ సొల్యూషన్, ఐ అగ్రీ. ఐమ్ జస్ట్ సేయింగ్ you cannot encourage stray dogs. You are not bothered about the human lives. మీకు మనుషుల ప్రాణాల గురించి ఏమి లేదు. మీకు జస్ట్ ఆ కుక్క మీద కోపం ఉంది, ఆ కుక్క మీద మీకు విరక్తి ఉంది. అందుకనే మీరు హ్యూమన్ లైఫ్ ప్రాణం గురించి మాట్లాడుతున్నారు. అరే, why would anybody hate dogs? She's insane. Nobody hates dogs. People love dogs. But we don't want stray dogs. This is a problem. No civilized country has stray dogs అండి. డాగ్ షెల్టర్స్ ఉంటాయి. ఎక్కడన్నా ఒక తప్పిపోయిన కుక్క తీసుకెళ్ళి డాగ్ షెల్టర్లో పెడతారు, వాటి ఫోటోలు పెడతారు, పెట్టి ఇటువంటి మా కుక్క ఇట్లాంటి కుక్క దొరికింది, కుక్కను తీసుకోవాలనుకుంటే రావచ్చు, ఉచితంగా తీసుకోవచ్చు, చాలా మంది వస్తుంటారు తీసుకెళ్తుంటారు. డాగ్ షెల్టర్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. డేలో ఎంతమంది మర్డర్ జరుగుతున్నాయి, ఎంతమంది రేప్స్ అవుతున్నాయి, చిన్నపిల్లలు రేప్స్ అవుతున్నాయి. అప్పుడు ఎక్కడ పోతుంది మీ మనుషులు? వేర్ ఇస్ యువర్ హ్యుమానిటీ? అప్పుడు హ్యూమనిటీ రోజు పేపర్ రాస్తారు, అందరు బాధపడతారు, జైల్లో వేస్తారు, ప్రాసిక్యూషన్. ఐ డోంట్ నో వాట్ షీ ఈస్ టాకింగ్ అబౌట్. వాట్ ఈస్ షీ వర్క్డ్ అప్ అబౌట్? I don't understand. Yes, రేప్స్ అవుతున్నాయి. There is a police, there is a law, there is a judiciary, there is a judge, there is a investigation. They catch people, they shame people, they put them in jail. There is prosecution. అందరు చప్పట్లు కొడుతున్నారా రేపులు అవుతుంటే? What nonsense is she talking? Where is your this thing about human lives? నేను చెప్తాను, మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక 100 మంది ఉంటారు who will be raping and molesting small children. అప్పుడు మీరు ఏం చేస్తారో చిన్న పిల్లల కోసం? బయట ఏంటి ఆవిడ ఆవేశం ఏంటి నాకు అసలు ఏం అర్థం కాలేదు. బట్ పాయింట్ ఈస్ నోబడీ కండోన్స్. మనుషుల మీద జరిగే దాడులకి ఎవరు సమర్థించరు. చిన్నపిల్లల మీద హాని జరిగినా, పెద్దలకు హాని జరిగినా, ఎవరికి హాని జరిగినా, ద ఎంటైర్ హ్యూమన్ సొసైటీ రన్స్ ఆన్ ఇట్. As I said, the primary responsibility of the government is protection of life, followed by liberty, and then proper. So, ఇది మానవ సమాజం పుట్టి 1000 సంవత్సరాల నుంచి రాచరికంలో కూడా రాజుగారి బాధ్యత ఏంటి? ప్రజల సంరక్షణ. నేరం చేస్తే చాలా దారుణంగా ఉండే పాత రోజుల శిక్షలు, చేతులు కోయటం, ముక్కులు కోయటం. ఇట్ వాజ్ అన్బిలీవబుల్. వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంత మంది యంగ్స్టర్స్, బైక్ వాళ్ళు, స్టూడెంట్స్, జాబ్ ఐటీ వాళ్ళు చేసిన చనిపోతున్నారు. హూ ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్? ఆ ప్రాణాలకి విలువ లేదా? ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? వై ఇస్ దిస్ సెలెక్టివ్? నేను హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్ అయితే నా తప్పు. షీ డజంట్ అండర్స్టాండ్ ద బేసిక్స్ ఆఫ్ ప్రాబ్లం. నేను రోడ్ మీద హెల్మెట్ పెట్టుకోవట్లేదు, నడుపుతున్నానండి, యాక్సిడెంట్ అయిందండి, దెబ్బ తగిలింది. ఎవరి తప్పు? నా తప్పు. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను, ఓ కుక్కొచ్చి కరిసింది, పీకింది. అందులో నా పొరపాటు ఎక్కడ ఉంటుంది? నా తప్పుకు నేను బాధ్యుడిని. బట్ నేను రోడ్డు మీద వెళ్తున్న రోడ్ వచ్చి బొట్టు పీకాడు అనుకోండి, నా తప్పు కాదు, వాడి తప్పు. హీ షుడ్ గో టు జైల్. నేను రోడ్డు మీద వెళ్తున్న కుక్కొచ్చి కరిస్తే ఇట్ ఈస్ అ ప్రాబ్లం. మనిషి అటాక్ చేశాడు అనుకోండి, మనిషిని బాధ్యుడిని చేయొచ్చు. ఒక యజమానికి సంబంధించిన కుక్క నన్ను కరిసింది అనుకోండి, ఆ యజమాని బాధ్యుడిని చేయొచ్చు. ఇందా నేను చెప్పినట్లు ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్ ఫైల్ అ కంప్లైంట్ అండ్ డ్రాగ్ దెమ్ టు ద కోర్ట్. ఎవరి కుక్క అయితే నేను కరిచిందో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చావంటే వీ టాక్. మళ్ళీ కోర్టు చాలా పెద్ద ప్రొసీజర్. వాళ్ళు దే సెడ్ దే పుట్ ద డాగ్ టు స్లీప్. స్లీప్ అంటే దానికి ఇంజక్షన్ ఇచ్చి చంపేయటం అన్నారు. కాబట్టి ఇంకా నేను అంతకంటే దాని ముందు తీసుకోదలుచుకోలేదు. అండ్ దే పుట్ ద డాగ్ టు స్లీప్. ఐ నో దట్ అండ్ వీ లెట్ ఇట్ గో ఆన్ ది. సో దెర్ వాజ్ ఎ రెస్పాన్సిబుల్, సంబడీ ఈజ్ రెస్పాన్సిబుల్. స్ట్రే డాగ్స్ అంటే ఎవరిని అడుగుతామండి? కుక్కను కరిచి మీకు రేబీస్ వస్తే నేను హెల్మెట్ వేసుకోకుండా నాకు యాక్సిడెంట్ అయితే నేను బాధ్యుడిని. బట్ నేను రోడ్డు మీద వెళ్తుంటే వచ్చి నన్ను కరిస్తే ఎవరు బాధ్యులు? ఎవరిని అడుగుతాం? ఎవరు చెల్లిస్తారు నష్టపరిహారం? నా ట్రీట్మెంట్ ఖర్చులు ఎవరు భరిస్తారు? నా తప్పు కాదు కదా, నా తప్పుకు నేను బాధ్యుడిని. అండ్ దిస్ ఇస్ వాట్ దే డోంట్ అండర్స్టాండ్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. Why are you being selective about human lives? We are not being selective.
I am responsible for my life. You are responsible for your life. If you come and attack me, you are responsible. We are not selective. You don't understand the basic tenets of how human civilization works for thousands of years. That's the unfortunate thing. నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. నేను నైట్ 11 o'clock, నైట్ 12 o'clock ఆ గలీలో తిరుగుతాను. నాతో చుట్టూ ఒక 10-15 కుక్కలు తిరుగుతారు. ఐఎమ్ 45 years టుడే. ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు. అరే మీ కరవకపోతే ఎవరు కరవనట్లా? నాకు ఎప్పుడు యాక్సిడెంట్ కాలేదు కాబట్టి ప్రపంచంలో ఎక్కడ యాక్సిడెంట్ కావట్లేదు. ఏం మిగతా బాధనది? వాట్ ఈస్ షీ టాకింగ్? ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. దాని గురించి ఏంటి? దాని గురించి మీరేం మాట్లాడరు. నాకు 2019లో డెంగీ అయింది. మస్కిటో బైట్ వల్ల ఆల్మోస్ట్ నేను చనిపోయాను. అదే డెంగీ అయింది, మస్కిటో బయట. మరి షీ సేయింగ్ సేవ్ మస్కిటోస్ అంటే మస్కిటో అంటే చిన్నది కుట్టింది కాబట్టి ఆ చిన్న మన మానవతావాదులు ఆర్ యానిమల్ రైట్స్ పీపుల్, జంతు హక్కుల కొరకు పోరాడేవాళ్ళు అండి. దేర్ హృదయం ఏదైతే చూసారా, దేర్ మెల్టింగ్ హార్ట్, వాళ్ళు కరిగిపోయే హృదయం ఆ జంతువు సైజుని బట్టి మారుద్ది. దోమ జీవి కాదా? దోమకు ఫీలింగ్స్ ఉండవా? దోమకు రిలేషన్షిప్స్ ఉండవా? దోమకు పిల్లలు పెట్టదా? గుడ్లు పెట్టదా? దోమకి కుక్కకి తేడా ఏంటి? దోమ చిన్నది, కుక్క పెద్దది. డెంగ్యూ ఎన్నిసార్లు అనుద్ది? షీఈ్ ఆర్గ్యూయింగ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మస్కీటోస్ దట్ కాజ్ డెంగ్యూ. షీ డజంట్ ఈవెన్ రియలైజ్ దట్. దోమల రక్షణ కుక్క కరిస్తేనే ఇది అంటే ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. ఇట్స్ అబ్సర్డ్. నాకు సీరియస్ అయిపోయింది. నా ప్లేట్లెట్ క్లౌడ్స్ డ్రాప్ అయిపోయింది. ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అప్పుడు? మీ ఇంటిలోనే మీరు ఆ పాట్స్ పెట్టుకుంటారు. మీ ఇంటి పక్కనే అంత చెత్త ఉంటుంది. దాంట్లో 100,000 లక్షల మస్కిటోస్ ఉంటాయి. దానికి మీకు లేదా? ఒక 4 నేను ఒప్పుకుంటాను. ఒక 100 కుక్కలు ఒక 5 కుక్క అగ్రెసివ్ ఉంటాయి. నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు ఆ 95 కుక్కల్ని చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. నేను ఒక 1.5 year నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను, శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అని. ఐఎమ్ ఆన్ ద రోడ్స్. ఐ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్. I know how many people are being bit by dogs. I know how many accidents are happening. I am talking numbers. If you don't believe me, open your phones. If you're educated enough to open your phones and Google. However, she does have a good point. But అన్నిటికీ so that they can't breed, they don't reproduce కాకుండా I think neutering or birth control is what she said. I think that is the best solution. We don't have to be so cruel. ఎవరు ఉంటారండి మనుషులు? మనం మానవులం అండి, రాక్షసులం కాదు. ఆ ఆవేశం ఏంటి? ఆవిడ ఆవేశం నాకు అర్థం కాలేదు. బట్ కుక్క ప్రాణం మనిషి ప్రాణం కంటే ఎక్కువ కాదు. మనుషులకు మానవ హక్కులు ఉంటాయి, కుక్క హక్కులు ఉండవు. ఇఫ్ యూ ఓన్ ద డాగ్ దెన్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దానికి అన్ని హక్కులు మీరు ఇంట్లో కల్పించండి. ఊరి కుక్కలు పట్టుకొని వాటిని రక్షిస్తా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కుక్కల ప్రేమికులు అందరూ వచ్చి ఊళ్ళో ఉన్న కుక్కలు అన్నీ తీసుకెళ్ళి మీ ఇళ్ళలో పెట్టుకోండి, నో ప్రాబ్లం. బట్ హవెవర్ ఐ డూ అగ్రీ, కిల్లింగ్ దమ్ ఈజ్ రాంగ్, ఈజ్ నాట్ ద రైట్ సొల్యూషన్. Instead, you neuter them so that they don't at least reproduce. Eventually, they'll all die out. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇది ఎప్పటి నుంచి ఉంది? మనం పుట్టినప్పటి నుంచి ఉన్న సమస్య ఇది, కుక్కల సమస్య. రాత్రి పరిష్కారం అవసరం లేదు. అండ్ యూ డోంట్ నీడ్ టు కిల్. బట్ అట్లీస్ట్ లాట్ ఆఫ్ పీపుల్ అడాప్ట్ ద డాగ్స్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్.